ముమైత్ ఖాన్ ఒకానొక సందర్భంలో టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఏకైక నటి ముమైత్ ఖాన్. ఒకటి కాదు రెండు కాదు, ఈమె అప్పట్లో చాలా సినిమాల్లో నర్తించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే సడన్ గా వెండి తెరకు దూరమైన ఈమె బిగ్ బాస్ షోలో పాల్గొని మళ్ళీ మాయమైంది. ఇక ప్రస్తుతం ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న కాకమ్మ కథలు షోలో పార్టిసిపేట్ చేస్తోంది. ఇక అంతేకాదు హైదరాబాద్ లో వీలైక్ అనే అకాడమీని కూడా స్థాపించింది ఈ ముద్దుగుమ్మ. దీని తర్వాత మేకప్ కు సంబంధించిన కోర్సులను యువతకు నేర్పిస్తోంది కూడా. ఇకపోతే ఇన్ని రోజులు ఇండస్ట్రీకి దూరమై ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షమైన ఈమె తాజాగా ప్రముఖ హీరోయిన్ తేజస్వి మధ్యవాడ నిర్వహిస్తున్న షో ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఊహించని విషయాలను అభిమానులతో పంచుకుంది. ఇంటర్వ్యూలో భాగంగా తేజస్వి మధ్యవాడ మాట్లాడుతూ, ముమైత్ కి బ్రెయిన్ లో 7 or 8 వైర్స్ ఉన్నాయి. I could see how much she used to suffer. ఎంత బాధ అనుభవించిందో నాకు మాత్రమే తెలుసు. తన మెదడులో 7-8 వైర్లు ఉన్నాయని చెప్పగానే అందుకు ముమైత్ మాట్లాడుతూ, షూలేస్ కట్టుకోవడం కూడా ప్రమాదమే అని నాకు డాక్టర్ చెప్పారు. అయినా సరే నేను బ్యాంకాక్ కి స్టంట్ షో చేయడానికి వెళ్ళాను. అప్పుడే నేను నిర్మాత స్వప్న దత్ కి కూడా చెప్పాను. నేను స్వప్న దత్ కి చెప్పాను, బేబ్ ఇఫ్ ఐ డు నాట్ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ అండర్స్టాండ్ ఐఎమ్ డన్. రేపు ఉదయం నేను లేకపోతే నా పని అయిపోయినట్లే అని అర్థం చేసుకోమని చెప్పాను. అంత దారుణంగా నా పరిస్థితి ఉండేది. ఇక నా ఆరోగ్యం పరిస్థితి అర్థం చేసుకోవడానికి నాకు సుమారుగా 2 సంవత్సరాల సమయం పట్టింది అంటూ తెలిపింది ముమైత్ ఖాన్. తాను ఇలా చెప్పడానికి అసలు కారణం ఏంటి, తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ముట్టడించాయి అనే విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. నేను ఒక రోజు మా ఇంట్లోనే కాలు జారి కింద పడిపోయాను. ఆ సమయంలో నా తల మంచం అంచులకు బలంగా తాకింది. కానీ పైకి ఎటువంటి గాయం కనిపించకపోవడంతో ఆసుపత్రికి వెళ్ళలేదు. కానీ తలనొప్పి మాత్రం తీవ్రం అవ్వడంతో ఆసుపత్రికి వెళ్ళాను. 3 రోజులుగా మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతోందని డాక్టర్లు గుర్తించి వెంటనే నాకు ఆపరేషన్ చేశారు. దాదాపు 15 రోజుల పాటు నేను కోమాలోనే ఉండిపోయాను. ఆ తర్వాతే ఆ గాయం నుంచి కోలుకున్నాను అంటూ ముమైత్ ఖాన్ తెలిపింది. ఏదేమైనా ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే మామూలు విషయం కాదు. అందులోనూ మెదడుకు అంతర్గత బ్లీడింగ్ అని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదురుగా ఉంది అని మళ్ళీ అభిమానులకు ఊరట కలిగించేలా మాట్లాడారు ముమైత్ ఖాన్. ఏదేమైనా గతంలో ఈమె పడిన కష్టం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతేకాదు ఇప్పుడు సినిమాలో అవకాశాలు అందుకోవాలని కూడా కోరుకుంటున్నారు. అంతేకాదు గతంలో తన లైఫ్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను కూడా ఆమె వెల్లడించింది. ఈ సందర్భంగా నేను 4గురితో డేటింగ్ చేశాను, ఎవరితోనూ వర్కౌట్ అవ్వలేదు. సింగిల్ ఆర్ మింగిల్? సింగిల్. గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ బాయ్ ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్. కానీ నేను ఈ 4గురిని జెన్యూన్ గానే ఇష్టపడ్డాను, టైం పాస్ మాత్రం చేయలేదు. అయినా కూడా సెట్ అవ్వలే. చాలా మంది బ్రేకప్ అవ్వగానే రిలేషన్షిప్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. నేను అలా కాదు. పెళ్లి చేసుకోకూడదు, రిలేషన్షిప్స్ వద్దు అని అనుకోను. రాసి ఉంటే ఎలా జరిగేది అలా జరుగుతుంది అని తెలిపారు. కిస్మత్ని నమ్ముకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ముమైత్ కమెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముమైత్ ఖాన్ ఒకానొక సందర్భంలో టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఏకైక నటి ముమైత్ ఖాన్. ఒకటి కాదు రెండు కాదు, ఈమె అప్పట్లో చాలా సినిమాల్లో నర్తించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే సడన్ గా వెండి తెరకు దూరమైన ఈమె బిగ్ బాస్ షోలో పాల్గొని మళ్ళీ మాయమైంది. ఇక ప్రస్తుతం ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న కాకమ్మ కథలు షోలో పార్టిసిపేట్ చేస్తోంది. ఇక అంతేకాదు హైదరాబాద్ లో వీలైక్ అనే అకాడమీని కూడా స్థాపించింది ఈ ముద్దుగుమ్మ. దీని తర్వాత మేకప్ కు సంబంధించిన కోర్సులను యువతకు నేర్పిస్తోంది కూడా. ఇకపోతే ఇన్ని రోజులు ఇండస్ట్రీకి దూరమై ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షమైన ఈమె తాజాగా ప్రముఖ హీరోయిన్ తేజస్వి మధ్యవాడ నిర్వహిస్తున్న షో ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఊహించని విషయాలను అభిమానులతో పంచుకుంది. ఇంటర్వ్యూలో భాగంగా తేజస్వి మధ్యవాడ మాట్లాడుతూ, ముమైత్ కి బ్రెయిన్ లో 7 or 8 వైర్స్ ఉన్నాయి. I could see how much she used to suffer. ఎంత బాధ అనుభవించిందో నాకు మాత్రమే తెలుసు. తన మెదడులో 7-8 వైర్లు ఉన్నాయని చెప్పగానే అందుకు ముమైత్ మాట్లాడుతూ, షూలేస్ కట్టుకోవడం కూడా ప్రమాదమే అని నాకు డాక్టర్ చెప్పారు. అయినా సరే నేను బ్యాంకాక్ కి స్టంట్ షో చేయడానికి వెళ్ళాను. అప్పుడే నేను నిర్మాత స్వప్న దత్ కి కూడా చెప్పాను. నేను స్వప్న దత్ కి చెప్పాను, బేబ్ ఇఫ్ ఐ డు నాట్ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ అండర్స్టాండ్ ఐఎమ్ డన్. రేపు ఉదయం నేను లేకపోతే నా పని అయిపోయినట్లే అని అర్థం చేసుకోమని చెప్పాను.
అంత దారుణంగా నా పరిస్థితి ఉండేది. ఇక నా ఆరోగ్యం పరిస్థితి అర్థం చేసుకోవడానికి నాకు సుమారుగా 2 సంవత్సరాల సమయం పట్టింది అంటూ తెలిపింది ముమైత్ ఖాన్. తాను ఇలా చెప్పడానికి అసలు కారణం ఏంటి, తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ముట్టడించాయి అనే విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. నేను ఒక రోజు మా ఇంట్లోనే కాలు జారి కింద పడిపోయాను. ఆ సమయంలో నా తల మంచం అంచులకు బలంగా తాకింది. కానీ పైకి ఎటువంటి గాయం కనిపించకపోవడంతో ఆసుపత్రికి వెళ్ళలేదు. కానీ తలనొప్పి మాత్రం తీవ్రం అవ్వడంతో ఆసుపత్రికి వెళ్ళాను. 3 రోజులుగా మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతోందని డాక్టర్లు గుర్తించి వెంటనే నాకు ఆపరేషన్ చేశారు. దాదాపు 15 రోజుల పాటు నేను కోమాలోనే ఉండిపోయాను. ఆ తర్వాతే ఆ గాయం నుంచి కోలుకున్నాను అంటూ ముమైత్ ఖాన్ తెలిపింది. ఏదేమైనా ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే మామూలు విషయం కాదు. అందులోనూ మెదడుకు అంతర్గత బ్లీడింగ్ అని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటిగా ఉంది అని మళ్ళీ అభిమానులకు ఊరట కలిగించేలా మాట్లాడారు ముమైత్ ఖాన్. ఏదేమైనా గతంలో ఈమె పడిన కష్టం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతేకాదు, ఇప్పుడు సినిమాలో అవకాశాలు అందుకోవాలని కూడా కోరుకుంటున్నారు. అంతేకాదు, గతంలో తన లైఫ్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను కూడా ఆమె వెల్లడించింది. ఈ సందర్భంగా నేను నలుగురితో డేటింగ్ చేశాను, ఎవరితోనూ వర్కౌట్ అవ్వలేదు. సింగిల్ ఆర్ మింగిల్? Single. గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ బాయ్ ఫ్రెండ్స్? Boyfriend. కానీ నేను ఈ నలుగురిని జెన్యూన్ గానే ఇష్టపడ్డాను, టైం పాస్ మాత్రం చేయలేదు. అయినా కూడా సెట్ అవ్వలే. చాలా మంది బ్రేకప్ అవ్వగానే రిలేషన్షిప్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. నేను అలా కాదు. పెళ్లి చేసుకోకూడదు, రిలేషన్షిప్స్ వద్దు అని అనుకోను. రాసి ఉంటే ఎలా జరిగేది అలా జరుగుతుంది అని తెలిపారు. కిస్మత్ని నమ్ముకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ముమైత్ కమెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముమైత్ ఖాన్ ఒకానొక సందర్భంలో టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఏకైక నటి ముమైత్ ఖాన్. ఒకటి కాదు, రెండు కాదు, ఈమె అప్పట్లో చాలా సినిమాల్లో నర్తించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే సడన్ గా వెండి తెరకు దూరమైన ఈమె బిగ్ బాస్ షోలో పాల్గొని మళ్ళీ మాయమైంది. ఇక ప్రస్తుతం ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న కాకమ్మ కథలు షోలో పార్టిసిపేట్ చేస్తోంది. ఇక అంతేకాదు, హైదరాబాద్ లో వీలైక్ అనే అకాడమీని కూడా స్థాపించింది ఈ ముద్దుగుమ్మ. దీని తర్వాత మేకప్ కు సంబంధించిన కోర్సులను యువతకు నేర్పిస్తోంది కూడా. ఇకపోతే ఇన్ని రోజులు ఇండస్ట్రీకి దూరమై ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షమైన ఈమె తాజాగా ప్రముఖ హీరోయిన్ తేజస్వి మదివాడ నిర్వహిస్తున్న షో ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఊహించని విషయాలను అభిమానులతో పంచుకుంది. ఇంటర్వ్యూలో భాగంగా తేజస్వి మదివాడ మాట్లాడుతూ, ముమైత్ కి బ్రెయిన్ లో 7 or 8 వైర్స్ ఉన్నాయి. I could see how much she used to suffer. ఎంత బాధ అనుభవించిందో నాకు మాత్రమే తెలుసు. తన మెదడులో 7-8 వైర్లు ఉన్నాయని చెప్పగానే అందుకు ముమైత్ మాట్లాడుతూ, షూలేస్ కట్టుకోవడం కూడా ప్రమాదమే అని నాకు డాక్టర్ చెప్పారు. అయినా సరే నేను బ్యాంకాక్ కి స్టంట్ షో చేయడానికి వెళ్ళాను. అప్పుడే నేను నిర్మాత స్వప్న దత్ కి కూడా చెప్పాను. నేను స్వప్న దత్ కి చెప్పాను, బేబ్ ఇఫ్ ఐ డు నాట్ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ అండర్స్టాండ్ ఐఎమ్ డన్. రేపు ఉదయం నేను లేకపోతే నా పని అయిపోయినట్లే అని అర్థం చేసుకోమని చెప్పాను. అంత దారుణంగా నా పరిస్థితి ఉండేది. ఇక నా ఆరోగ్యం పరిస్థితి అర్థం చేసుకోవడానికి నాకు సుమారుగా 2 సంవత్సరాల సమయం పట్టింది అంటూ తెలిపింది ముమైత్ ఖాన్. తాను ఇలా చెప్పడానికి అసలు కారణం ఏంటి, తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ముట్టడించాయి అనే విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. నేను ఒక రోజు మా ఇంట్లోనే కాలు జారి కింద పడిపోయాను. ఆ సమయంలో నా తల మంచం అంచులకు బలంగా తాకింది. కానీ పైకి ఎటువంటి గాయం కనిపించకపోవడంతో ఆసుపత్రికి వెళ్ళలేదు. కానీ తలనొప్పి మాత్రం తీవ్రం అవ్వడంతో ఆసుపత్రికి వెళ్ళాను. 3 రోజులుగా మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతోందని డాక్టర్లు గుర్తించి వెంటనే నాకు ఆపరేషన్ చేశారు. దాదాపు 15 రోజుల పాటు నేను కోమాలోనే ఉండిపోయాను. ఆ తర్వాతే ఆ గాయం నుంచి కోలుకున్నాను అంటూ ముమైత్ ఖాన్ తెలిపింది. ఏదేమైనా ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే మామూలు విషయం కాదు. అందులోనూ మెదడుకు అంతర్గత బ్లీడింగ్ అని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటిగా ఉంది అని మళ్ళీ అభిమానులకు ఊరట కలిగించేలా మాట్లాడారు ముమైత్ ఖాన్. ఏదేమైనా గతంలో ఈమె పడిన కష్టం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతేకాదు, ఇప్పుడు సినిమాలో అవకాశాలు అందుకోవాలని కూడా కోరుకుంటున్నారు. అంతేకాదు, గతంలో తన లైఫ్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను కూడా ఆమె వెల్లడించింది. ఈ సందర్భంగా నేను నలుగురితో డేటింగ్ చేశాను, ఎవరితోనూ వర్కౌట్ అవ్వలేదు. సింగిల్ ఆర్ మింగిల్? Single. గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ బాయ్ ఫ్రెండ్స్? Boyfriend. కానీ నేను ఈ నలుగురిని జెన్యూన్ గానే ఇష్టపడ్డాను, టైం పాస్ మాత్రం చేయలేదు. అయినా కూడా సెట్ అవ్వలే. చాలా మంది బ్రేకప్ అవ్వగానే రిలేషన్షిప్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. నేను అలా కాదు. పెళ్లి చేసుకోకూడదు, రిలేషన్షిప్స్ వద్దు అని అనుకోను. రాసి ఉంటే ఎలా జరిగేది అలా జరుగుతుంది అని తెలిపారు. కిస్మత్ని నమ్ముకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ముమైత్ కమెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.